అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఈరోజు మనము ఈ వీడియోలో కైలాస మానస సరోవర యాత్రలో ఉండే అద్భుతాలు, దేవుణ్ణి చూడడం ఎక్కడ చూడొచ్చు, తర్వాత ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి పోయేవాళ్ళు, ఈ విషయాలన్నీ కూలంకుషంగా చర్చించుకుందాం. ఫస్ట్ అద్భుతం ఏంటంటే కైలాస మానస సరోవరంలో యాత్రలో ఫస్ట్ మానస సరోవరం దగ్గరికి వెళ్ళడమే ఒక గొప్ప విషయం. అత్యద్భుతమైంది. అక్కడ వెళ్ళడం అనేదే ఒక పెద్ద విషయం. అంత చిన్నది కాదు. అక్కడికి పోగలగడమే. అందులో గురు పౌర్ణమి రోజు అక్కడికి వెళ్ళడం ఇంకా అద్భుతం. ఆ రోజు అక్కడ స్నానం చేయడం ఇంకా అద్భుతం. ఇంకో అద్భుతం ఏందో తెలుసా? మరుసటి రోజు అక్కడికి పోయి రాత్రి అక్కడ మేము స్టే చేసి మరుసటి రోజు ఏం చేసామంటే పొద్దున్నే బ్రహ్మీ ముహూర్తంలో ఈ మానస సరోవరానికి దేవతలందరూ వచ్చి స్నానం చేస్తారు. అది ముందుగా సెన్స్ చేసేవేంటో తెలుసా? కుక్కలు, డాగ్స్ బాగా ఎత్తుగా ఉంటాయి. అంత ఎత్తుండి బాగా తలకాయ పైకెత్తుకొని మారెత్తుకొని అరుస్తా ఉంటాయి అన్నమాట. అవి అరిచినాయంటే దేవతలు దిగుతున్నారు అని సిమ్టమ్ అన్నమాట. ఫస్ట్ గ్రహించేది కుక్క. ఆ ఎంబడే అక్కడుండే షెర్పాలు, మన ఎంబడి వచ్చిన వాళ్ళని షెర్పాలు అంటారు అక్కడ. ఆ షెర్పాలు మన రూమ్కి వచ్చి తట్టి అందరిని లేపి ఆ దేవతలు దిగుతున్నారు, పోయి చూడండి సరోవరం ఒడ్డున కూర్చొని అని చెప్తారు. ఎంబడే మనం ఆ సరోవరం ఒడ్డున పోయి మన సరంజామాతో చలికి తట్టుకునే డ్రెస్తో అట్లే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మన దేవతలు దిగేది చూడొచ్చు, పైనుంచి కిందకి మళ్ళా నీళ్ల మీద కదిలేది చూడొచ్చు, స్నానం చేసేది, మళ్ళా పైకి పోయేది కూడా చూడొచ్చు. రెండు చూడొచ్చు అండి. ఎంతమంది దేవతలు వస్తున్నారు చూడొచ్చు, మనకు కనబడుతుంటది. వీడియో కూడా కొంతమంది తీసుకున్నారు. పైనుంచి కిందకు వచ్చేది ఎంత, ఏ దేవతలు ఎలా వస్తున్నారు, ఒక స్టార్ రూపంలో వస్తారు. హై, మన ఒక మిరుమిట్లు కొలిపే కాంతి అన్నమాట అది. ఆ కాంతితో పైనుంచి దిగి రావడం, అక్కడ స్నానం చేయడం, పైకి పోవడం మన కళ్ళెదురు కనబడతా ఉంటది. ఈ భూమండలంలో ఎక్కడైనా మనం దేవతలను దేవుణ్ణి చూడాలంటే ఇదొక్కటే ప్లేస్, మానస సరోవర్. ఇక్కడ స్నానం చేసినామంటే జన్మ ధన్యమైనట్టే. ఇంకో అద్భుతం ఏందో తెలుసా? వాళ్ళు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చెబుతారు ముందే మనకు, ఒళ్ళంతా మస్టర్డ్ ఆయిల్ పూసుకొని దిగండి లోపలికి అని. ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి. మనం మస్టర్డ్ ఆయిల్ పూసుకొని లోపల దిగితే పెద్ద చలి అనిపియదు మీకు. అది మొత్తం మనం సబ్బేసుకోమే ఇదంతా జిడ్డు అవుతుంది అనుకోకూడదు. వాళ్ళు చెప్పింది చేయడమే అంతే. చేస్తే ఆటోమేటిక్‌గా నువ్వు లోపలికెళ్తావు, స్నానం చేస్తావు. బయటకొచ్చిన తర్వాత మనం ఈ మొత్తం గూడా ఈ బయటకొచ్చిన తర్వాత మనం చూసినట్టయితే అసలు సబ్బేం రుద్దకుండానే క్లీన్ అయిపోయి ఉంటది బాడీ. ఎంత అద్భుతం గదా! ఆయిల్ జిడ్డు, సబ్బు లేకుండా జస్ట్ నీళ్ళు అందులో మునిగి పైకి తేలితేనే నీ ఒళ్ళంతా క్లీన్ అయిపోయిందంటే ఎంత అద్భుతమో చూడండి. ఇక ఆ నీళ్లు ఎన్ని రోజులైనా స్టాక్ పెట్టుకోవచ్చు మనం. ఏం చెడిపోవు. మన ఇంట్లో మాదిరిగా స్టాక్ పెడితే ఎమ్మడే చెడిపోవడం, మరుసటి రోజుకి అట్లా ఉండదు. అక్కడి నుంచి నేను ఒక 3 రోజులు 6 లీటర్ల బాటిల్ తెచ్చి గూడూరు సిరమిక్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశాను నేనప్పుడు. అప్పుడు కాలేజీ స్టాఫ్ మొత్తానికి ఒక 2 లీటర్ల బాటిలు, మా ఇళ్ళ దగ్గర వాళ్ళకి ఒక 2 లీటర్ల బాటిలు, ఒక 2 లీటర్ల బాటిలు మా బంధువుల వర్గానికి అందరికీ ఇచ్చి, వాళ్ళని కూడా తరింపజేశాం. అది. ఓపిక అనుకోకుండా ఇయన్నీ మోసుకొచ్చుకోవడం చాలా కష్టమైన పని. అదే ఫ్లైట్‌లో పోతే 1 లీటర్ బాటిలేతో పోగలరు. 2 లీటర్లు తీస్తే వాళ్ళు తీసి బయటేసేస్తాం. మేము ఫ్లైట్‌లో పోకుండా దానికోసం కాట్మండ్‌కి పోయి, కాట్మండ్ నుంచి కాట్మండ్ వరకే ప్యాకేజ్ మాట్లాడుకొని, ట్రైన్‌లో వచ్చాం కాబట్టి మేము ఎన్ని లీటర్లైనా తెచ్చుకోగలిగాము. అది. ఈ అద్భుతాన్ని మీరు కూడా తిలకిస్తారని, మా అనుభవాలు మీరు కూడా తెలుసుకుంటారని, ఇందులో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకో. మనము ఇక్కడ చూసే మానస సరోవరం యాత్రలో మానస సరోవరం 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. మంచినీటి సరస్సు ఉండేది ఇదొక్కటే. 15,000 అడుగుల ఎత్తు. వరల్డ్‌లో అయితే రెండోదవుతుంది. ఇక్కడ మనము
నమకం, చమకం, పూజలు అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. నదీ తీరములో, సరోవరం ఒడ్డున. ఇక్కడ మేమంతా కూడా పూజ అన్నీ చేయడం జరిగింది. నమకం, చమకం అందరితో పాటు కలిసి చదవటం జరిగింది. ఇక్కడ మిగతా పూజలన్నీ, కార్యక్రమాలు, హోమాలు ఇయన్నీ కూడా చేయడం జరిగింది. వీటికి మనకు మా యాత్రలో వచ్చిన వాళ్ళలోనే ఒకాయన పురోహితుడిని కూడా తీసుకొచ్చాడు పొద్దుటూరు నుంచి. అందువల్ల వాళ్ళు, మేము అందరం కలుసుకొని అక్కడ పూజలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. రెండో రోజు ఉదయం ఇక్కడ చేసాం పూజలు. పూజ చేసేటప్పుడు సరోవరంలో స్నానం చేయొద్దు అన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. వాళ్ళు అక్కడ మన రూమ్ దగ్గరికే వాటర్ అందరికి పట్టుకొచ్చి ఇచ్చారు. అక్కడే స్నానం చేసి డ్రెస్ మార్చుకొని అక్కడ సరోవరం ఒడ్డున కూర్చొని ఈ నమకాలు, చమకాలు ఇవన్నీ కూడా శివుడికి సంబంధించిన అభిషేకాలు ఇవన్నీ చేయడం జరిగింది. మేము ఇక్కడి నుంచే మేము ఆవు పాలు ఇవన్నీ కూడా 3 మంత్స్ ఉండే రకం పాలు కొనుక్కొని వెళ్ళాం. ఆవు నెయ్యి ఇవన్నీ కూడా కొనుక్కొని తీసుకెళ్ళాం. తీసుకెళ్ళాం కాబట్టి అక్కడ మనం అభిషేకం చేయటానికి బిల్వపత్రాలు ఇవి మొత్తం తీసుకెళ్ళడం బట్టి అక్కడ మనం అభిషేకం చేసుకోవటానికి, బిల్వపత్రాలు సమర్పించడానికి ఇవన్నిటికి కూడా మనకు ఒక అవకాశం దొరికింది. ఇట్లా మనం అన్నీ కూడా ప్రీ ప్లాన్డ్‌గా ఉండాలి పోయేదానికి. అన్నీ కూడా అక్కడ వాళ్ళు చెప్పినట్టు ఇనాలి. పోయి సరోవరంలో చేద్దాంలే స్నానం అనుకోకూడదు. పొరపాటున కూడా అనుకోకూడదు. అంటే మార్నింగ్ అవర్స్‌లో ఇంకా చిల్ అంటుంటాయి నీళ్లు. అక్కడ స్నానం చేసామంటే మనకు పల్స్ రేట్ డౌన్ అయ్యి ఊపిరి ఆడకుండా పోయేదానికి అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల ఇవి జాగ్రత్తలన్నీ పాటించాలి. వాళ్ళు ఇచ్చిన దగ్గర చేసి రెండవ రోజు సక్సెస్‌ఫుల్‌గా మేము ఇక్కడ స్నానం చేయటం. మొత్తం సరోవరం చుట్టూ పరిక్రమణ అయిపోయింది. ఇక మళ్ళా ఇక్కడ రాత్రి స్టేజెస్ పొద్దున్నే దర్శనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ అభిషేకాలు ఇయి చేయడం జరిగింది. దాని తర్వాత యమద్వార్‌కెళ్ళాం. యమద్వార్ దగ్గర నుంచి ఇక గుర్రాలలో వెళ్ళాం. ఇక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ ముగించాం. ముగించిన తర్వాత యమద్వారం దగ్గరికి పోకుండా ముందు రోజు మరుసటి రోజుకి ఏం చేశారంటే అక్కడి నుంచి మధ్యలో ఉండే ఫుట్ ఆఫ్ ది కైలాస పర్వతం దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నైట్ హాల్ట్ పెట్టి పొద్దున్నే అక్కడి నుంచి మళ్ళా యమద్వార దగ్గర తీసుకెళ్ళాం. ఈ యమద్వార దగ్గర నుంచి మనకు గుర్రాల్లో పోయేవాళ్ళు ఉంటారు. నడిచిపోయేవాళ్ళు ఉంటారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోవచ్చు. ఇక్కడ మనం చేయాల్సింది ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే యమద్వారం దగ్గర నుంచి మేము మామూలుగా నడిచి వెళ్దాం అనుకున్నాం. కానీ మాకు ముగ్గురు మనుషులు వచ్చి మీరు గుర్రం ఎక్కండి, గుర్రం ఎక్కండి, గుర్రం ఎక్కండి అని చెబుతున్నారు. ఎందుకు ఏంది అనేది మాకు అర్థం కాల. అసలు వాళ్ళెవరో మనకు తెలియదు. మన గ్రూప్‌లో వాళ్ళు కాదు వాళ్ళు. మేము అసలు గుర్రాలు మాట్లాడుకోలా, గుర్రానికి డబ్బులు కట్టలా. మామూలుగా అందరూ ముందే డబ్బులు కట్టారు. డబ్బులు కట్టినయి వాపస్ ఇయ్యరు పోకపోతే. అట్లా వాపస్ ఇయ్యకుండా మిగిలిన గుర్రాలుంటే ఎట్నో అదృష్టం కొద్దీ మా ఇద్దరికి దొరికింది. దొరికితే మేమిద్దరం ఆ గుర్రాలకి ఇంకేం మాట్లాడకుండా చెరి 23,000 గుర్రానికి కట్టేసి గుర్రం ఎక్కి ప్రయాణం చేసి ఎందుకు చెబుతున్నారా ఈ ముగ్గురు అనేది మాకు ఏం బోధకల్లా. ఫస్ట్ డే పరిక్రమణ అయిపోయి రూమ్‌లో దిగుదాం అనేటప్పటికి గుర్రం దిగి రూమ్‌లోకి ఎంటర్ అయినామండి. కుంభపోత వర్షం వచ్చింది. అందులో మంచు గడ్డలు కూడా పడ్డాయి. దన పడుతున్నాయి పైనుంచి. మేము రూమ్‌లోకి చేరుకున్నాం. కొంతమంది నడిచొచ్చేవాళ్ళు తడిశారండి. నెల్లూరు నుంచి కూడా ఒకతను వచ్చాడు. తర్వాత నంద్యాల నుంచి వచ్చారు. వీళ్ళు నడిచి వచ్చారు. మేము నడిచి వాళ్ళతోటి వస్తామని చెప్పాము. కానీ ఇక్కడ ముగ్గురు చెప్పారు గదా! ఎందుకు ఏంటి మనకనేది వాళ్ళు గట్టిగా చెప్పారు. గుర్రం ఎక్కండి, గుర్రం ఎక్కండి, గుర్రం ఎక్కండి. నాకు శివుడే ఆ రూపంలో వచ్చి చెప్పాడేమో అని అనుకున్నాం మేము. అనుకోని ఎంబడి ఏం మాట్లాడకుండా ఎంబడి గుర్రం ఎక్కడం జరిగింది. రూమ్‌లోకెళ్ళాం. ఈ నెల్లూరోళ్ళు అతని, నంద్యాల అతని మా రూమ్‌కే వచ్చారు వాళ్ళు కూడా. వచ్చినాక వాళ్ళ పల్స్ రేట్ గాని చూసినట్టయితే 65 బిలో పడిపోయింది. తడిసేటప్పటికి. రెండో రోజు పరిక్రమణ చాలా టఫ్ అండి. 19,000 ఫీట్ అబోవ్ మీన్ సీ లెవెల్ ఎక్కాల్సుంటుంది. మీరెక్కలేరు. ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఇక్కడి నుంచి కిందకి పోవడం మంచిదని చెప్పి వెనక్కి పంపించేసారు వాళ్ళు. అందువల్ల దేవుడు ఏ రూపంలో చెబుతాడనేది మనకు తెలీదు.
చాలా మంది మమ్మల్ని మీరు లావుగా ఉన్నారండి. మీరు సిలిండర్ కొనుక్కోలేదండి. కష్టమండి మీరు పోవటం అని అన్నవాళ్ళు అందరూ కూడా ఒక్కళ్ళు కూడా పరిక్రమ చేయలేకపోయారండి. అందువల్ల శివయ్య భక్తుల్ని ఏమన్నా కూడా ఆయన తట్టుకోలేడు. ఆయన మనల్ని లాక్కుపోవాలంటే ఎట్లైనా లాక్కెళ్తాడు మిమ్మల్ని. మీరు ఆయన మీద భక్తి ఉంచినట్లయితే, ఆయన్నే నమ్ముకున్నట్లయితే ఎలాగైనా లాక్కొనెళ్తాడు. అది జాగ్రత్త. మనం నమ్మాల్సిందేంది ఆయన మీద భక్తి, ఆయన్ని ధ్యానించడం ఒకటే. ఇంక రెండోది ఏమి ఉండకూడదు. గుర్రం మీద పడతావా అనుకోకుండా భయం కలిగిన కళ్ళకు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటా ఉండండి. అనుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఆయనే లాక్కొని ఎళ్ళిపోతాడు. మీ భయాన్ని తొలగిస్తాడు. కొంచెం ధైర్యం వచ్చేటట్టు చేస్తాడు. అక్కడ ఇంక ఫోటోలు తీద్దామన్నా, ఈ గుర్రం మీద ఎక్కిపోయి ఫోటోలు తీయటం చాలా కష్టతరమైంది. అసలు గుర్రం మీద పోవడమే చాలా కష్టతరమైంది. అక్కడ ఊపిరి ఆడకుండా ఉంటది. చూడ్డానికి మన తిరుమల కొండ కంటే ఇంకా ఈజీగానే ఉన్నట్టుంటది. కానీ ఆల్టిట్యూడ్ లెవెల్‌లో చూస్తే హయ్యర్ ఆల్టిట్యూడ్ అన్నమాట. రెండో రోజు పరిక్రమలో 19,800 ఫీట్ అబోవ్ మీన్ సీ లెవెల్ ఎక్కాల్సుంటది. కొంచెం బ్రీతింగ్ తక్కువగా ఉంటది. అది ఎక్కిన తర్వాత మళ్ళా డౌన్‌లో దిగాలక్కడ. అదొకటి కూడా. ఈ మొదటి రోజు రాత్రి మేమేం చేసామంటే, గురు పౌర్ణమి రాత్రికి మొత్తం రాత్రి ఆ వెన్నెల మొత్తాన్ని వెన్నెట్లో ఆ కైలాస పర్వతం చూసాం. అద్భుతమండి అది. అది అసలు వర్ణించలేనటువంటిది. అంత మిరుమిట్లు గొలిపే కాంతి. ఇక్కడ మన సరోవరంలో దేవతలు దిగేది చిన్న స్టార్స్ మాదిరిగా వస్తారు. కానీ పర్వతం మొత్తం ఒకసారి చూసామంటే అది అసలు వర్ణనాతీతం అలా ఉంటుందన్నమాట అక్కడ. ఇంకోటేందంటే మేము ఈ పరిక్రమణ చేసేటప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం కలర్స్ కనపడుతుంటుంది పర్వతం. ఒక దగ్గరేమో గోల్డ్ కలర్, ఒక దగ్గరేమో సిల్వర్ కలర్, ఒక దగ్గరేమో కాపర్ కలర్. ఇట్లా కలర్స్ కనపడడం కూడా అదొక అద్భుతం. ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్కలా కనపడటం అది కూడా అద్భుతమే. ఎన్ని అద్భుతాలు ఒకటి కాదక్కడ. మిరాకిల్ అన్నమాట. ఇది ఆ పర్వతం చుట్టూ పరిక్రమణ చేయాలనుకోవాలే గాని, పరిక్రమణ పర్వతం పైకి ఎళ్లి చూద్దామని అనుకోకూడదు. ఎవరైనా అనుకున్న వాళ్ళు ఇప్పటి వరకు అనుకున్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు తిరిగి రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సైంటిస్ట్‌లు పోయారు హెలికాప్టర్ ఏసుకొని మేము పోతాం. మాకేం భయం లేదని ఎళ్ళిపోయారు చాలామంది. హెలికాప్టర్ ఏమైందో తెలీదు. ఆ మనుషులు ఏమయ్యారో తెలీదు. ఇప్పటికి కూడా అది. మన రాడార్‌లో ఉందా అది. ఎంత అద్భుతమైన ప్రదేశం అండి అది. అసలు జన్మ ధన్యమైనట్టే. మరో జన్మ వచ్చినట్టే అక్కడికి పోయి వచ్చారంటే ఎవరైనా, మరో జన్మ వచ్చినట్టే ఇంకంతే. వేరేదేమి ఉండదు. అందువల్ల మీరు దాని ప్రయోగాలు చేద్దాం అనే వాళ్ళందరూ సైంటిస్ట్‌లందరూ చేయొచ్చక్కడ. ఆ సరోవరంలో ఉండే నీటిని జేయొచ్చు. అసలక్కడ ఎట్లా ఏర్పడ్డది ఆ సరస్సు? బ్రహ్మ మనస్సు నుంచి పుట్టింది కాబట్టి మానస సరోవర్ అని పేరొచ్చింది దానికి. అక్కడ అద్భుతం అన్నమాట అది. ఈ పర్వతం ఒక అద్భుతం. దాన్ని కూడా చుట్టూ పరిక్రమణ జేయొచ్చు. మన హిందువులు చేస్తారు, బౌద్ధులు చేస్తారు, జైనులు చేస్తారు. ఇట్లా అందరూ కూడా చేస్తుంటారు. ఇంకోటేందంటే చిత్రం అక్కడ వాళ్ళండి ఎట్లా పరిక్రమణ చేస్తారు. మనం నడుస్తుంటాం, లేదు గుర్రం ఎక్కుతుంటాం. కానీ వాళ్ళు పడుకొని, మళ్ళా అక్కడ లేచి, మళ్ళా అక్కడ దాకా పోయి, మళ్ళా అక్కడి నుంచి పడుకొని, ఇట్లా పర్వతం చుట్టూ పడుకొని చేస్తారండి. అది ఇంకా అద్భుతమండి. వాళ్ళ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళకి ఎంత భక్తో ఆలోచించండి. మనం నడిచిపోయేదానికే గుర్రాల్లో పోదాం అనుకుంటాం. మనం అన్ని విధాలా పోయేదానికి సిద్ధంగా ఉండాలి. నడిచిపోయేదానికి సిద్ధంగా ఉండాలి. గుర్రాల పోయేదానికి సిద్ధంగా ఉండాలి. అన్నిటికి సిద్ధంగా ఉండి అక్కడికెళ్ళాలి యాత్రకు పోవాలని. అది. అందువల్ల చాలా భయంకరమైన ట్రిప్ అది. చాలా సాహసోపేతమైన యాత్ర ఇది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ యమద్వారంలో గుండా స్టార్ట్ అవుతదన్నమాట పరిక్రమణ. ఫస్ట్ డే పరిక్రమణ యమద్వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు ఏందంటే మనకు కొంచెం అక్కడ కొద్దిగా యమద్వారం దాటామనగానే కొంత స్ట్రెంత్ వస్తది మనకు. అది. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. డిఫరెంట్ ఫేసెస్ చూసుకుంటూ ఎళ్తుండాలి. మనం పోయేటప్పుడు మన గుర్రాలను పూడ్చేదానికి యాక్స్ అని వస్తాయి. మన లగేజ్ అంతా యాక్స్ మీద పెట్టి తీసుకొస్తుంటారు. జడల బర్రెలంటారు. వాటికి డ్రమ్ములు కట్టి ఉంటారన్నమాట. అయి మన దగ్గరికి వస్తున్నాయంటే డమ 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 మోగుతుంటాయి. అయి మోగిందంటే ఈ గుర్రాలు బెదరకుండా ఉండేదానికి, దూరంగా ఉండేదానికి ఆ గుర్రాలు నడిపేవాళ్ళు మన ఎంబడి వస్తుంటారు. అది.
రెండో రోజు పరిక్రమణలో సగం దూరం పీక్ పాయింట్‌కి ఎళ్ళినాక అక్కడ దించేస్తారు మనల్ని. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు నడిపిస్తారు. ఇంకో దగ్గర కూడా ఒక 2 కిలోమీటర్లు నడిపిస్తారు. ఒక 5 కిలోమీటర్లు నడిచేదానికి సిద్ధంగా ఉండాలి ఒకటి. అక్కడేందంటే డౌన్‌లో దిగాలి బాగా. అది కొంచెం జాగ్రత్తగా దిగాలి. అది. అందువల్ల అక్కడేం మనకి కర్రలుండవు, ఏముండవు. జాగ్రత్త దారిలో ఏదైనా దొరికింది పట్టుకొని పోతా ఉండటమే. మనుషులు పట్టుకొని సల్లంగా దిగటమే. అందువల్ల మీరు జిప్ ఉండే బ్యాగ్, చిన్న బ్యాగ్ కూడా ఒకటి మీరు తగిలించుకొనెళ్ళాలి ఆ యాత్రకు పోయేటప్పుడు. దాంట్లో మీకు కావాల్సిన ఐటెమ్స్, టాబ్లెట్స్ గాని, వాటర్ బాటిల్, చిన్న బాటిల్ ఒకటి, తర్వాత కొన్ని ఫుడ్ ఐటెమ్స్ గాని, ఏవైనా అందులో పెట్టుకోవాలి. గ్లూకోజ్ అట్లాంటిది ముఖ్యంగా. అయి పెట్టుకొని పోతే, వీడు కుర్రవాడు ఏం చేస్తాడు, మన బ్యాగ్ ఈపుకి తగిలించుకుంటాడు, ఎళ్ళిపోతాడు వాడు. వాడు మన ఎంబడి రాడు. మన దారిన రాడు. ఇటు నుంచి ఆ కిందకి రండి అని చెప్పేసి ఎళ్ళిపోతాడు వాడు. వాడి భాష మనకర్థం కాదు. మన భాష వాడికి అర్థం కాదు. వాడు వేరే దారిలో వచ్చేసి అక్కడికొచ్చేసి ఉంటాడు. ఎంతసేపటికి రారు వాళ్ళు. అదొక పెద్ద తలనొప్పి అక్కడ. తర్వాత అక్కడ ఫోన్‌లు పనిచేయవు. మా మిసెస్ గుర్రం వెనకొస్తది. నా గుర్రం ముందు పోయింది. ఆమె వచ్చిందా? రాలేదా? తెలియటం లేదు. పోయిందా? లేదా? తెలియటం లేదు. అందువల్ల నేను ముందే ఉన్నా కాబట్టి నేను ముందున్నా కాబట్టి ఆమె పోలేదని ఒక ధైర్యం. అయితే గుర్రాలన్నీ ఒక దారిలోనే ఎళ్తాయి. అక్కడ ఆగిన దగ్గర దించేసేటోళ్ళు అటెళ్ళిపోతుంటారు. అందువల్ల ఎనక ఆమె వచ్చిందాకుండి మేమిద్దరం కలుసుకొని నడుచుకుంటా వచ్చాం కిందకి. అది. అట్లాంటివి చాలా జాగ్రత్తలుండాలక్కడ. ఎట్లా పడితే అట్లా వదిలేస్తారు. పక్కనోళ్ళనేది గాని, దిగేటప్పుడు కూడా జాగ్రత్తగుండాలి. మనం ఏందంటే ఈ షూ యేసుకొని ఎక్కుతాం దాంట్లో. దానికి ఈ సైడ్ వాటిలోకి దూర్చేయమంటాడు. దూర్చేస్తాం. తీసేటప్పుడు రావు తొందరగా. మనం ఇంగ అందుకోలేము, తీయలేము. వాడితో చెప్పి సల్లంగా దాన్ని తప్పించమని చెప్పాలి కుర్రవాడికి. చెప్పకపోయినామంటే అట్నే దిగామనుకో, ఒక తట్టుకి ఇరిగి పడిపోతుంది. నా ముందు ఒకాయన పడబోయాడట్లా. వాళ్ళు గుర్రవాళ్ళని కూడా ఆ మాదిరి పడ్డారంటే మనిషి, వాళ్ళని తంతారు పట్టుకొని. ఈ గుర్రాలు కూడా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే దానికి లాటరీ ఏస్తారు. ఒక గుర్రవాడికి ఏ పేరొచ్చిందో వాళ్ళు ఆ గుర్రం ఎక్కాలంతే. ఇవన్నీ చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయక్కడ. అది. అందువల్ల మనం జాగ్రత్తగా అన్ని సైట్స్ మనం చూసుకోవచ్చు. ఆ పర్వతాన్ని పైకి పోయినప్పుడు అర్ధరాత్రి ఎట్టగొట్ట లేచి బయటకొచ్చి ఆ పర్వతాన్ని చూడండి. చూస్తే అది అద్భుతమైన దృశ్యం. అది వర్ణించలేని దృశ్యం. గుర్రాలు ఎక్కేటప్పుడు ఇప్పడం అయి కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలి. ఎవ్వరికైనా మీరు సహాయపడటం నేర్చుకోండి. పక్క వాళ్ళు ఇబ్బందున్నారంటే పరిగెత్తబాకండి. సహాయపడ్డారంటే మిమ్మల్ని దేవుడు ఏదో ఒక విధంగా బయట లాక్కొచ్చేస్తాడు. కాబట్టి నా అనుభవంలో నేను తెలుసుకుంది, పక్క వాళ్ళకి వీలైనంత వరకు హెల్ప్ చేయండి. అది. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోండి. ఈ యాత్రకు పోవాలంటే ఏమేం రిక్వైర్మెంట్స్ అనేది అన్ని జాగ్రత్తగా చెప్తా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అందరూ. ఫస్ట్ పాస్‌పోర్ట్ ఉండాలండి మీకు. ఊరకనే పోయేదానికి లేదు. నేపాల్ వరకైతే పాస్‌పోర్ట్ లేకుండా పోవచ్చు. కానీ కైలాస మానసరోవరం పోవాలంటే పాస్‌పోర్ట్ ఉండాలి. వీసా ఉండాలి. వీసా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఏదో ఒక ట్రావెల్స్ ద్వారా పోతే వాళ్ళే అరేంజ్ చేస్తారు. లేకపోతే మీరే అప్లై చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తీసుకోవచ్చు. ఇది వీళ్ళు టచ్ కైలాష్‌ది కాట్మండ్ నుంచి పోవడం దగ్గరండి. తొందరగా పోయి రావచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా లాటరీ ఏసి, సెలెక్ట్ చేసి నిన్ను ఢిల్లీ తీసుకుపోయి అక్కడ మళ్ళా ఒక 3 రోజులు మెడికల్ టెస్ట్‌లు చేసి నువ్వు ఫిట్ అంటే అప్పుడు పంపిస్తారు. అది 240 కిలోమీటర్లు ఉంటుంది. అటు పోవాలనుకున్నోళ్ళు అటు పోవచ్చు. అంటే ఎనర్జిటిక్‌గా ఉండేవాళ్ళు, యంగ్‌స్టర్స్ అట్లాంటోళ్ళు యూత్ అయితే అటు పోవచ్చు. లేదు పర్వాలేదు కొంచెం తక్కువలో పోవాలనుకునే వాళ్ళైతే ఇటు కాట్మండ్ నుంచి ఇట్లా పోవచ్చు. వాళ్ళే బస్సులు అరేంజ్ చేస్తారు. అక్కడ బస్సు వేరే ఉంటది. ఈ ఇక్కడ మనం దిగంగానే దిగిన దగ్గర నుంచి కాట్మండ్ నుంచి ఎక్కడికి నేపాల్ బోర్డర్ దాకా పోతుంది. అక్కడి నుంచి చైనాలోకి ఎంటర్ కాంగానే అక్కడి నుంచి చైనా బస్సొస్తుంది. ఆ చైనా బస్ ఎక్కడి దాకా పోతుంది? మానస్ సరోవర్ దాకా పోతుంది ఆ బస్సు. అక్కడి నుంచి మళ్ళా దించేసి అక్కడి నుంచి చైనా బస్సులే మానస్ సరోవరం దగ్గరికి వేరే బస్సులు ఎవ్వరియి రానియరు. ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే పోనిస్తారు. ఇప్పుడేందంటే మొన్న పోయిన వాళ్ళు రీసెంట్‌గా పెట్టింది స్నానం చేయనీయటంలా. అప్పుడు 2013లో మాకు అదృష్టం కొద్దీ అక్కడ స్నానం చేయనిచ్చారు. హాయిగా స్నానం చేసి అక్కడ కూడా ఒక వింత జరిగింది. సాయంత్రం 6:30 అయినా గాని వాళ్ళు ఆపల బస్సు. తీసుకుపోతానే ఉన్నాడు సరోవరం చుట్టూ తిప్పుతా. వీళ్ళందరూ తిడుతున్నారండి. అరే! సాయంత్రం స్నానం చేద్దామంటే మీరు స్నానం చేయకుండా తీసుకుపోతున్నారు ఏందని తిడతా ఉన్నారండి. అక్కడ 7:30 దాకా కూడా చీకటి పడల. అది అదృష్టం మాకు. 7కి కూడా ఎండ పడతానే ఉందక్కడ. అందువల్ల 6:30కి ఆపాడు. ఒక గంట సేపట్లో స్నానం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత అక్కడే రూమ్ ఇచ్చారు మాకు పైన.
ఆ రూమ్ దగ్గర ఉండటం జరిగింది. అది. అందువల్ల ఈ ఇదేంటి ఫస్ట్ పాస్‌పోర్ట్ రిక్వైర్‌మెంట్ ఇంపార్టెంట్. వీసా ఆ కంట్రీ యొక్క వీసా తీసుకోవడం. వాళ్ళైతే గ్రూప్ వీసా తీసుకుంటారు ఒకేసారి. వీలైన వరకు ట్రావెల్స్‌లో పోవడమే మంచిది వేరే దేశం పోయేటప్పుడు. దీనికి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉండాలి. ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. మీరు వాకింగ్ 3 మంత్స్ వాకింగ్ చేయటం, అప్‌లో వాకింగ్ చేయటం, డౌన్‌లో వాకింగ్ చేయటం. ఏదైనా మీరు ఎక్కడ కొండ ఉంటే కొండ ఎక్కడం, దిగటం చేయండి. లేదు దగ్గర లేదు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందనుకోండి. కింద ఈ చివరి నుంచి ఆ చివరికి పోయారంటే ఒక తట్టు ఎక్కడం, ఒక తట్టు దిగటం 2 అయిపోతాయి. అట్లా గాని చేసినట్టయితే మీ బాడీ ఫిట్‌గా ఉంటుంది. ఇంకోటి బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఆస్మా ఇట్లాంటివి ఉండేవాళ్ళు అసలు అక్కడికి పోవద్దు దయచేసి. అక్కడికి పోయి మళ్ళా వెనక్కి రాదు బాడీ కూడా గుర్తుపెట్టుకోండి. అది. అందువల్ల మీరు ఆస్మా పేషెంట్స్ గాని, బ్రీతింగ్ అందని వాళ్ళు గాని, ఆ హై ఆల్టిట్యూడ్‌కి పోవద్దు. అది. ఈ హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ కూడా ఉంటది మీకు. ఆ సిక్‌నెస్ ఒకసారి పైకి పోంగానే ఒక విధమైన భయం కలుగుతుంది. అది అయన్నీ తట్టుకోగలిగి ఉండగలమా? లేదా? అనే భయం వచ్చిందంటే ఎంబడే మీకు బాడీ అంతా ఒక విధమైన షేకింగ్ వచ్చేస్తది. అందువల్ల దీనికి పోవాలనుకునే వాళ్ళు ముందు మన ఇండియాలో ఉండే కేదారినాథ్, తర్వాత అమరనాథ్ వీటికెళ్లి రండి. ఈటికెళ్ళొస్తే అవి కూడా ఇంచుమించు అదే హైట్. ఒక 1000 అడుగులు అటో ఇటో ఇవి ఉంటాయి అంతే. కాబట్టి మీకిక్కడ పోయి రాగలిగితే మీ బాడీ ఓహో! విత్‌స్టాండ్ అవుతుంది అని తెలుసుకుంటారు. అందువల్ల మేము చార్‌ధామ్ యాత్ర చేసే ముందు అమర్నాథ్ యాత్ర చేసాం. తర్వాత జ్యోతిర్లింగాలన్నీ తిరిగొచ్చాం. తర్వాత చార్‌ధామ్‌లో గూడా ఒకదాన్ని నడిచాం పూర్తిగా. ఏది ఫస్ట్ ఉండేది. అటు పైనుండి దాన్ని మొత్తం నడిచాము. తర్వాత ఇది యమునోత్రి దగ్గర మొత్తం నడిచాం. నడిచిపోయి అక్కడ స్నానం చేసొచ్చాం. తర్వాత అక్కడి నుంచి గంగోత్రికొచ్చాం. గంగోత్రిలో చూసుకొని మళ్ళా ఈ కేదార్‌నాథ్‌కి రావాలంటే గౌరీకుండ్ ముందు ఆహ్, ఉత్తరకాశీకి రావాలి. అక్కడి నుంచి గౌరీకుండ్ దగ్గరికి పోవాలి. అక్కడుండి అక్కడి నుంచి గుర్రాల మీద కేదార్‌నాథ్ ఎళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళా ఇటొచ్చాం. ఇంకో ట్రిప్‌లో మళ్ళా ఏం చేసాం, అమర్‌నాథ్‌కి ముందే పాసులకి అప్లై చేసుకున్నాం. డేట్లిచ్చారు. ఆ డేట్ల ప్రకారం ఇక్కడి నుంచి జమ్ము తావి వెళ్ళాం. జమ్ము తావి నుంచి అక్కడ బస్సులో ఎక్కేసాం. బస్సులో కాకుండా టెంపోలుంటాయి. టెంపోలు మాట్లాడుకొని పోతే మనిషికి ఇంతని తీసుకుంటారు. అది కూడా అంత నార్మల్‌గానే తీసుకుంటారక్కడ. అమర్‌నాథ్‌లో ఏందంటే అక్కడ ఫుడ్ అంతా ఫ్రీ అండి. అమర్‌నాథ్‌లో ఫుడ్ అంతా ఫ్రీ. ఈసారి అమర్‌నాథ్ వీడియో కూడా చెప్తాను. అదెట్లా పోవాలి, ఇదెట్లా పోవాలి అన్ని వీడియోలు మీకు అందిస్తాను. ఇదివరకు ఏదంటే శాంపుల్‌గా చెబుతున్నా. అంటే ఈ 2 పోయొచ్చారంటే యువర్ బాడీ ఈస్ ఫిట్ ఫర్ హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ అని తెలుస్తుంది. తర్వాత క్యారియింగ్ లగేజ్. లగేజీ వాళ్ళేం ఇస్తారంటే డఫెల్ బ్యాగ్ పెద్దదిస్తారండి. 10, 12 జతలు పెట్టే బ్యాగ్ ఇస్తారు ఒక్కొక్క మనిషికి. ఇంకొకటి ఈపుని తగిలించుకునే బ్యాగ్ ఇస్తారు. ఫుడ్డు, క్యాష్ ఇవి పెట్టుకొని పోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఏందంటే వాళ్ళకిచ్చిన డబ్బులు కాకుండా మనం ఒక 1,50,000 దాకా మనం ఎత్తుకొనెళ్ళాలి. అంటే మన బాడీ ఏదన్నా ఫిజికల్‌గా ఫిట్ కాకుండా ఏదన్నా హాస్పిటలైజ్డ్ అయినా అక్కడి నుంచి మనం షిఫ్ట్ చేయాలన్నా అర్జెంట్‌గా అయ్యే ఖర్చులన్నీ మనమే భరించుకోవాలి. గుర్రాలకు కూడా మనమే భరించుకోవాలి. వాళ్ళు ట్రావెల్ చార్జ్‌లో గుర్రాల చార్జ్ ఇంక్లూడ్ చేయరు. గుర్రాలు 25,000-30,000 దాకా ఉంటాయి. ఆ రోజుల్లో 25 ఉన్నాయంటే ఇప్పుడు 30, 35 దాకా కూడా పెంచుండొచ్చు. అది. అందువల్ల గుర్రాల అమౌంట్ మనమే ఇచ్చుకోవాలి. మెడికల్‌కంతా మనమే చూసుకోవాలి. తర్వాత మనకు గావాల్సిన ఫిట్‌నెస్ అన్నీ కూడా మనమే కొనుక్కొనెళ్ళాలి. అది. అందువల్ల అక్కడ ఫుడ్ తినబుద్ధి కాదండి. జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఫుడ్ ఏది తినబుద్ధి కాదు. మన ఫుడ్ అన్నా మేము డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, ద్రాక్ష ఇట్లాంటియన్నీ కొనుక్కోబోయినా ఏమైనా తిందామని. అయి కూడా తినబుద్ధి కాదు. ఏది నోట్లో ఏసుకున్నా వామిటింగ్ బయటకొస్తుంటది. అందువల్ల కొన్ని జాగ్రత్తలు అక్కడ పాటించాలి. అది. అక్కడ వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ వినాలి. ఈ గుర్రాల మీద నుంచి దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించండి. వాళ్ళంతా గుర్రాలోళ్ళు కొద్దిగా రెక్లెస్‌గా ఉంటారు. కొన్ని గుర్రాలైతే ఇంకొక దారుణం ఏందో, దారిలో నీళ్లు పోతా ఉంటాయి అక్కడక్కడ. పోతుందంటే ఆ గుర్రం బెదురుతుంది. అందువల్ల ఆ పైనున్నోళ్ళని టకాని దించేస్తారు కింద. దించి ఆ నీళ్లు దాటిన దాకా నడుచుకొని రమ్మని అక్కడ వాడుండి మళ్ళా ఎక్కించుకుంటాడనమాట. ఈ ఎక్కడం, దిగటం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి గుర్రం వచ్చిందంటే అట్లాంటిదేదైనా ఉందా కనుక్కోండి ముందే మీరు. అది. తర్వాత మనం క్యారీ చేసేది అమౌంట్ గూడా వాళ్ళు అప్పుడు 500 మేము పోయినప్పుడు 2000 నోట్లు గూడా ఉన్నాయి. ఆ 2000 నోట్లు గాని అయి ఏవి అలౌ చేయరన్నారు. కాన్ఫిస్క్ చేసి తీసేసుకుంటాం అన్నారు. అది.
అందువల్ల అది కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. అందువల్ల అవి కూడా మనం జాగ్రత్తగా అన్ని 100 నోట్లు తీసుకున్నాం. పెద్ద కట్ట ఎంత కట్ట అయింది 10 కట్టలు అయ్యేటప్పటికి ఇంకొక 5 కట్టలు ఎగస్ట్రా ఇద్దరి బ్యాగుల నిండా అయ్యే ఉండేవి. మన దగ్గర ఈపుకి తగిలించుకునే బ్యాగుల్లో పెట్టుకున్నాం. ఆ బ్యాగుల్లో కూడా అండి వాళ్ళు మన ఎమ్మడి పెట్టుకొనియరు ఆ బ్యాగ్ బస్సులో చైనా బస్సు ఎక్కామంటే. వాళ్ళేం చేస్తారు కింద డిక్కీలో పెట్టేయండి అంటారు అన్నీ. అంతే డిక్కీలో పెట్టి దండం పెట్టడమే. అది. అయితే ఎక్కడ దొంగతనాలు జరగలేదు. ఆ ట్రావెల్స్ మొత్తానికి గాని, ఎక్కడ గాని ఒక్క దగ్గర కూడా ఒక పైసా కూడా తీసుకోలేదు. మనకు ఇండియా బోర్డర్ దాటేటప్పుడు ఏందంటే కొంచెం మనం ఇటు నుంచి పోయేటోళ్ళు అందరూ ఎందుకు ఫ్లైట్‌లే ప్రిఫర్ చేస్తారంటే, ఇక్కడ ఇండియా బోర్డర్ దగ్గర వీళ్ళు విసిగిస్తుంటారు కొంత. మన పోలీసులు మరి చెక్ చేయరు, ఏం చేయరు. డబ్బులు కావాలంటారు ఎంతసేపు. అది. అంత కావాలి, ఇంత కావాలని డిమాండ్ చేస్తారు. చెక్ చేసుకొని ధైర్యంగా తిరగబట్టమే అంతే. మా దగ్గర ఏం లేదు. మీరు చెక్ చేసుకోండి. ఏమైనా ఉంటే తీసుకోండి మీరు. అవతల బోర్డర్ దగ్గరికి పోయారంటే ఇదేమో ఆహ్, మనాలి లాగా ఉంటది. అహా! కులు మనాలి కాదది. అవతలేమో భైరవ అంటారు. ఆ బోర్డర్ ఈ ఈ మనం ఇండియా బోర్డర్ దాటంగానే భైరవ వస్తది. ఫస్ట్ వచ్చేది నేపాల్. వాళ్ళు చెకింగ్ ఉంటది మళ్ళా. మనకు డిజిగ్నేషన్ ఎవరైనా ఎంప్లాయీస్ అనుకోండి. మీ డిజిగ్నేషన్ కార్డ్ పెట్టుకొని పోండి దాంట్లో. పెట్టుకొని పోయారంటే మీరు సర్కారా అంటారు. అవునన్నారంటే, యెస్ అన్నారంటే అసలు మీ బ్యాగే చెక్ చేయరు. చాలా మంచోళ్ళు. బస్సు అక్కడి నుంచి కాట్మండ్ పోవాలంటే బస్‌కి కూడా ఫైనేసేస్తారు లగేజ్. మన దగ్గర ఉండదు. ఆ ఫైనేస్తే దాన్ని కూడా ట్యాగ్ ఉన్నట్టయితే వాళ్ళు ఎక్కిచ్చి చూసేటప్పుడు మిగతా బ్యాగులన్నీ ఓపెన్ చేస్తారు. మీరు సర్కార్ అంటే మీ బ్యాగ్ ఓపెన్ చేయరు వాళ్ళు. అంత గౌరవం ఇస్తారు మీకు. అది. అందువల్ల అక్కడ మాకెక్కడ బ్యాగులు గాని, ఏ ఇబ్బంది గాని ఏం జరగలేదు. అందరూ కూడా అట్లే అయినా కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. అది. ఈ చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంకోటేందంటే వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ క్లియర్‌గా ఫాలో కావాలి. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళిచ్చేయి. వాళ్ళే స్వెటర్ ఇస్తారు. నెత్తికి క్యాప్ ఇస్తారు. తర్వాత కాలుకి షూస్ మనం కొనుక్కొచ్చుకోవాలి. మంచి కంపెనీ కొనుక్కొచ్చుకోండి. లేస్ గట్టివి ఉన్నాయి. 2 జతలు లేస్ ఎక్స్‌ట్రా పెట్టుకోకండి. తెగిపోయిన పనికొచ్చేదానికి. తర్వాత మధ్యలో మనుషుల దగ్గర ఒక దగ్గర దించేస్తారు. అక్కడ నడవాల్సుంటుంది. డౌన్‌లో దిగేటప్పుడు జారుతుంటాయి. గ్రిప్ ఉండే షూస్ ఏసుకోండి. తర్వాత ఇంకా మనం అక్కడ జాగ్రత్తలు ఏం పాటించాలంటే ట్రావెల్ ఏజెన్సీ ఇచ్చినోళ్ళు రెండో రోజు మేము ట్రావెల్ చేసేటప్పుడు చివర్లో మంచి వడిగళ్ళ వానలాగా పడ్డది. గడ్డలు గడ్డలు పడతా ఉంది. అక్కడ చేతులు కొంగర్లు పోతుంటాయి. గ్లౌజులుండాలి. తర్వాత పైన వాళ్ళు ఒక రెగ్జిన్ తీస్తారండి. మనోళ్ళందరూ ఏం చేశారు అక్కడికొచ్చినప్పుడు ఇది యేసుకున్నారు. ఊపిరాడక మొత్తం తీసి చించాడు మానేసి. అది అట్లా చేయకూడదు. వాళ్ళిచ్చింది దేనికిచ్చారని తెలుసుకోవాలి. మేము రెండో రోజు అక్కడ వాతావరణం చూసి ఆ రెగ్జిన్ అదేసుకున్నాం. అది మా చిన్న బ్యాగ్‌లో పెట్టుకొని పోయినాం. అదేసుకున్నాక వాన పడ్డా మనకేం రాళ్ళు తగిలినట్టుగా పైన దానికే తగిలేది గానీ మనకేం దెబ్బ తగిలింది. అది. అందువల్ల వాళ్ళు దేనికిస్తున్నారనేది పర్పస్ తెలుసుకొని, జాగ్రత్తగా వాళ్ళిచ్చిన ఐటెమ్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని, మన వస్తువులు కూడా జాగ్రత్తగా మన ఎంబడి పెట్టుకొని, చిన్న బ్యాగ్ ఒకటి జాగ్రత్తగా పెట్టుకోవాలి. దారిలో ఒకాయనైతే ఆ పాస్‌పోర్టు, ఒక రూ. 10,000 డబ్బులు జేబులో నుంచి కింద పడిపోయినియి. జారి పడ్డాడు. అట్నే లేచి ఎళ్ళిపోయాడు మర్చిపోతా. దారిలో ఇది చూసుకోకుండా కింద. నేను చూసి అతనికిస్తే దండం పెట్టేదాన్ని పాపం. అందువల్ల మీది అట్లా పోకుండా ఉండేదానికి ఒక బ్యాగ్ చిన్న బ్యాగ్ కూడా ఒకటి పెట్టుకొని పోండి మెడలో. అంటే పాస్‌పోర్టు సుమారు 10 చోట్ల చెక్ చేస్తారు. పాస్‌పోర్ట్ చెక్ చేసినప్పుడల్లా దాంట్లో పెట్టుకుంటా ఉంటాడు. తడవకి తీసిస్తుండొచ్చు. ఇంక పెద్ద బ్యాగులది. అది. అట్లాంటి బ్యాగ్ ఒకటి పెట్టుకోవాలి. ఫుడ్ ఐటెమ్స్ కొన్ని ఎత్తుకోపోవాలి మీరు. గుర్రాల్లో దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత లగేజ్ కొంచెం బిగ్‌వి కొన్ని ట్రావెల్‌లో గుర్రాల మీద పోయేటప్పుడు టాబ్లెట్స్ అన్నీ మీ చిన్న బ్యాగ్‌లో మీ మెడలో ఉండాలది. అది వాడికి ఇవ్వకండి గుర్రవాడికి. గుర్రవాడికి ఇచ్చేసారంటే వాడు అది ఎత్తుకొని ఎళ్ళిపోతాడు గుర్రంతో పాటు. మీరు మధ్యలో తినడానికి ఏమి ఉండవు. అది. వాళ్ళు కూడా ఒక ప్యాక్ ఇస్తారు మీకు దారిలో తినేదానికి. ఒక ఏదైనా యాపిల్ పండ్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ అట్లాంటివి ఇస్తారు. కొన్ని ఐటెమ్స్ ఇస్తారు. అయి మనం తినేదానికి జాగ్రత్తగా దాసిపెట్టుకొని, మనం మధ్యలో ఎక్కడన్నా తినాల్సుంటుంది. బయట ఇంకెక్కడ ఏం తినలేము. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది. తర్వాత ఈ హై ఆల్టిట్యూడ్ నువ్వు టెంట్‌లో ఉండాలి. ఒక రేకుల షెడ్‌లో మొదటి రోజు రేకుల షెడ్‌లో ఉన్నాం. రెండో రోజు టెంట్‌లో ఉన్నాం. కాట్మండ్‌లో మంచి స్టార్ హోటల్‌లో ఉన్నాం. దారిలో మట్టి మిద్దెల్లో ఉన్నాం. కరెంట్ ఉండదు. ఫోన్ పనిచేయదు. ఇవన్నీ చాలా సమస్యలు. ఆ ట్రావెల్సోడేందంటే మనెంబడొస్తాడు. ఆ ఏజెన్సీ వాడు ఒకడు మనెంబడొస్తాడు. మనకేదైనా మధ్యలో అవసరమైనా,
టెంపరేచరు చెక్ చేస్తుంటారు. పల్స్ రేట్ చెక్ చేస్తుంటారు. వాళ్ళు ఎవరీ 1 అవర్‌కి ఒకటి చెక్ చేస్తారు. హాట్ వాటర్ ఫ్లాస్క్ ఒకటి కొనుక్కొని వెళ్ళాలి మనం. దాంట్లో పోయమంటే పోసిస్తారు. ఆ హాట్ వాటర్ గాని, లేదు తర్వాత టీ గాని, టీ కూడా ఒక ఫ్లాస్క్ ఉన్నట్టయితే దాంట్లో ఒక దాంట్లో టీ, ఒక దాంట్లో హాట్ వాటర్ పెట్టుకోవచ్చు. దంపతులుగా వెళ్ళండి. ఒకళ్ళకొకళ్ళు తోడుండేటట్టు పోండి. ఒంటరిగా వెళ్ళొద్దు. తర్వాత ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు వెళ్ళొద్దు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండేవాళ్ళు, ఎక్కువ దూరమైనా నడవగలమనేవాళ్ళు, అలాంటి వాళ్ళు పోవడమే మంచిది ఆ యాత్ర. ఊపిరి బాగా తీసుకోగలిగిన వాళ్ళు పోవచ్చు. వయసుతో నిమిత్తం గాదు. ఊపిరి బాగా తీసుకోగలిగిన వాళ్ళు, ఆస్మా ఇట్లాంటి వాళ్ళు ఎంత తక్కువ వయసున్నా పోవద్దు. అది. అందువల్ల అందరూ కూడా ఈ యాత్రను జేసి, దేవుళ్ళని డైరెక్ట్‌గా చూసి, సరోవరం దగ్గర పోని బకెట్లన్న యువతలు తెచ్చుకొని స్నానం చేసి, తరించాల్సిందిగా ఆ పర్వతాన్ని చూసి, ఆ కైలాసనాథుడి యొక్క కృప మీ అందరి మీద ఉండాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే హోప్ I have cleared all your doubts about Kailas Manas Sarovar Yatra. Thank you one and all for watching. మీ